అప్లికేషన్ తిరిగాడు. డబల్ వేసిరటే
కొదురుపాక ఎందుకు వచ్చిరమ్మా? ఆహా, ఇళ్ళ స్థలాల కోసం వచ్చిరా? ఎక్కడుంటుందమ్మా ఈ కొదురుపాక అమ్మా? ఆహా, ఏ ఊరికి వెళ్ళి వచ్చిరు? అయ్యో, మీరేనా? ఎక్కడికి వెళ్ళి వచ్చిరు? ఏడికెళ్ళి వచ్చిరు? వార్త అమ్మా. ఏ ఊరికెళ్ళి వచ్చిరమ్మా? మలయాలు. అందుకని గుంట ఇచ్చిన చాలని వచ్చినాము. 2 నెలల నుండి పోరాడుతున్నాము. మొత్తం మంది మిందు లేక ఉన్నాం. సల్లె వంటున్నాం. తెలంగాణ ఆయన గుడిసెలు వేసుకొని పంటురా? పెద్ద గుడిసెల వంటున్నాం. గుడిసెలలో వండ రాకుంటే గేట్ ముందరా బరాబర్. పిల్లలు ఎత్తుకొని చెప్పరాదు. అక్కడ కాదు, ఉల్టా ఇచ్చి వస్తారు. ఉన్నోళ్ళకే తీసుకొని ఎలక్షన్ మీకు ఎవరన్నా ఓట్లు ఎటు వీక్తాయో అని ఆర్గనైజేషన్ వాళ్ళ మీద కేసులు కాబట్టి మళ్ళీ మీ అందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫామ్ ఎంత కిత్తు ఈ ఫామ్ ఒకటి ఈ ఫామ్ అమ్ముతున్నా ఇది మీరు ఎంత 200 వందన మరి మీరు అందరూ ఎంత ఒక ఫామ్స్ మేము దాంట్లో అంటే ఇప్పుడు అక్కడ కుడిసేషన్ పోయాలి 5000 మీరు లాజిక్ గుంటున్నాం తెలుసు కానీ ఎవరికి ఒక కొత్త ఇవ్వాలి కాకపోతే ఒక ఫామ్స్ మనసు 200 ఇచ్చి అందులో ఫిల్అప్ చేసి ఇచ్చేస్తాం. ఇదే ఫామ్ అది రావమ్మా ఊరికి పైసలు రావమ్మా. కాదమ్మా అట్లా ఇస్తున్నానంగానే అందరూ వస్తారు. మేము అనేది అందరికీ హైదరాబాద్కి చిన్న పాపం ఉండే ఓడిస్తా
కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలా? మనమందరం కూడా ఇక్కడ ఉండేటటువంటి పేదలందరూ కూడా ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తే మన పూట గడవని పరిస్థితుల్ని చదివించాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పిల్లలను చదివించకపోతే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది. అలాగే వైద్యానికి తీవ్రమైనటువంటి ఖర్చు వస్తుంది. కూలీ పని సరిగా దొరక గట్టిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీరు మన బాధ్యతలకు ఉండాలి. మేము పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు మేము పోలీసులు మేము ఉంటామని భావం ఉండాలి. ఆ మార్గం వేరే తప్ప పోలీస్ స్టేషన్ వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది పెట్టాలి. చాలా పని చేసుకుంటాం. ఈ పని మీరు మంచి సక్రమంగా చేసుకుంటాం. పోలీసు అన్యమైన పని చేయాలి. చెప్పు ఎవరికైనా ఈ పోలీస్ శాఖకి ఇబ్బంది కలగదు. నాకు ఎక్కడికి మన పోలీసు వాళ్ళకి పని కలగదు. అలా మంచి ప్రశాంతంగా వాళ్ళు ఒక ఆ సైడ్ కొని మొత్తం బాబు బండి మంది వెళ్ళండి. సాయంత్రం
ఇప్పుడు ఏంటి మంచిర్యాలలో హైదరాబాద్లో ఈ సిరిసిల్లో అప్పుడు మన సంజయ్ కుమార్ కాంగ్రెస్ లేకపోతే ఇష్యూ చేస్తే ఒడిసేపు విధంగా అది కలవలే తప్పులే అని చెప్తున్నాడు తప్పులే सीआई पहचानता था हमारे थोड़ा बोलेंगे इसको मेरा भी है इसमें बोले ఉండి ఎక్కడున్నమ్మా ఎక్కడికి వస్తారు ముట్టునోడు మాది ముట్టునోడు మీరు ఎక్కడికి వెళ్ళి వస్తారమ్మా కొడిమేల సూరంపేట కొంతమంది కొడిమేల కొంతమంది ఊరమ్మా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు కరీంనగరా చింతకుంటనా ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు ఏ ఊరు నుంచి వస్తారు గంగాధర మీరంతా గంగాధరేనా గోపాలరావు మీరు విలేకరులు ప్రజల పక్షాన ఉండాలి కానీ ఎవరు మీది ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఊరు ఎవరమ్మా జైనన్నా అమ్మా ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళి వస్తున్నామ్మా ఎవరమ్మా ఎవరు కొండాపూర్ ఎక్కడ మేడిపల్లి ఎవరమ్మా ఎక్కడ చెప్తారు వడ్డీయాడ ఎక్కడ ఎవరమ్మా ఎక్కడ చెప్తారు ఒక దాదాపు 200 మంది ఉన్నారు ఎవరు ఎవరమ్మా నాచుపల్లి ఎవరమ్మా ఎక్కడ చేస్తారు అన్న ఎక్కడి నుండి వచ్చారు అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు కరీంనగర్ పెద్దపల్లి
చెప్తారు. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? వెలుగటూరు మండల్. ఏడుకెళ్ళి వచ్చారమ్మా మీరు? ఎక్కడ మీది? ఎక్కడ అది? వెలుగటూరు మండల్. అమ్మ ఏడుకెళ్ళి వస్తున్నారు? ఏడుకెళ్ళి వస్తున్నారు మీరు? ఏ ఊరు? నమిలకొండ. అమ్మ ఏ ఊరు? ఏడుకెళ్ళి వస్తారు? మీది ఏ ఊరు అంటున్నా? గోవిందారమ్మ, మేడిపల్లి. అయితే ఆ గుడిసెలు ఎట్లా తీసేయాలనే పథకం చేస్తున్నారు తప్ప, ఆ గుడిసెలు ఎట్లా కూలగొట్టాలి, పుల్లో వేస్తాయి కూలగొట్టేస్తున్నారు తప్ప, పేదవాళ్ళకి ఎట్లా ఇల్లు ఇవ్వాలి, పేదవాళ్ళు ఎట్లా బతకాలి. భారత రాజ్యాంగం చెప్తుంది, 76 ఏళ్ళ భారతదేశ స్వతంత్రంలో ఈ భారత రాజ్యాంగం ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, బతకడానికి పని, పనికి తగిన వేతనం ఇవన్నీ కల్పించాలని రాజ్యాంగం చెప్పి 66 ఏళ్ళైనా 76 ఏళ్ళైనా ఇంతవరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి అనేక రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారినా మా పేదవాని గోస, మా పేదవానికి ఇంటి జాగా ఇవ్వకపోవడం వల్లే మనం ఇక్కడ అందరికి వచ్చినాం. మరి వాళ్ళు ఇస్తే మనం ఎందుకు ఇక్కడికి వస్తాం? కాబట్టి అధికారులారా, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులారా, మీరందరూ కూడా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే అక్కడ ఉన్న ఒక్క గుడిసె మీద చెయ్యి వేసినా ఏం చేస్తాం? పోరాడతాం, ప్రాణాలైనా అర్పిస్తాం. ఇళ్ళ జాగలో వదిలేది లేదు, వదులుతామా? కాబట్టి మిత్రులారా, కాబట్టి ఈ రోజు జరుగుతున్న ఇండ్ల పోరాటం నిజమైన పోరాటం. ఇది పేదల పోరాటం, ఇది కష్టజీవుల పోరాటం. ఈ పోరాటం మనకు మరొక జైత్రయాత్ర, ఇళ్ల స్థలాల పోరాటం. సిపిఎం నాయకత్వంలో జరుగుతున్న జగిత్యాలలో జైత్రయాత్ర మరో పోరాటం. ఈ పోరాటం నాయకత్వంలో మనమందరం కూడా ఇళ్ల జాగాలు సాధించేంత వరకు ఈ ఉద్యమం ముందుకు పోతామని తెలియజేస్తూ, ఈ మీటింగ్ వచ్చినటువంటి మా అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు, ఈ మీటింగ్ వచ్చినటువంటి మా వేదిక మీద ఉన్న నాయకత్వానికి అందరికీ ఒకటే చెప్తున్నా, అన్నలారా, మనకు తెగించి పోరాడదాం. మనకి ఎర్ర జెండా వెనుక ఉన్న పోరాడదాం, ఇళ్ల జాగాలు సాధిద్దామా? కాబట్టి మనందరం కలిసి ఇళ్ల జాగాల ఉద్యమంలో ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇప్పుడు మన ముఖ్యమైన నాయకుడు హైదరాబాద్ నుంచి వచ్చిండు అన్న జాన్ వెస్లీ అన్న, ఆశయ్ అన్న, యువజనోద్యమ నాయకుడు వెంకటేష్ గారు, ఇంకా మన నాయకులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు జాన్ వెస్లీ అన్న మాట్లాడడం కోసం అనుమతించాల్సిందిగా కోరుతున్నాను. కామ్రేడ్స్, సెల్లు సంబంధించింది ఉంటే మీ దగ్గర వీడియోలు కానీ సోషల్ మీడియాలో వాడుకోవాలి. కామ్రేడ్స్, సోషల్ మీడియా సెల్లు లోపల వేసుకోవద్దు, జేబులు వేసుకోవద్దు. సెల్లు మీ దగ్గర ఎన్ని సెల్లు ఉంటే అంత వీడియోలు తీయండి. ప్రజలారా, జగిత్యాలలో టిఆర్ గుట్ట దగ్గర 220 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిలో ఇక్కడ ఉండేటటువంటి పేదలు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు 120 గజాల చొప్పున ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి 110 రోజుల నుండి ఇక్కడ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన జెండా నాయకత్వాన కలెక్టర్ కు, అలాగే ఆర్టీఓకు వినతి పత్రాలు ఇవ్వాలని మీరందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చినందుకు మీ అందరికి కూడా సిపిఎం పార్టీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ అడుగుతున్నటువంటిది ఎవరి సొంత భూమి కాదు,
ఎవరికి పట్టా భూమిలో కాదు మనం అడుగుతున్నది. అలాగే మనకి ఇళ్ల స్థలాలు ఉండి ఇండ్లుండి బంగ్లాలుండి ఉన్నటువంటి వాళ్ళం కాదు. భార్య భర్తలు పొద్దుస్తమానం కష్టం చేస్తే పూట గడవనటువంటి వాళ్ళు, పిల్లలను చదివించడానికి కూడా కష్టమైనటువంటి వాళ్ళు, ఇల్లు కిరాయి కూడా కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎక్కడ కూడా ఇల్లు కొనుగోలు చేసేటటువంటి అవకాశం స్తోమత లేనటువంటి పేదలు, అనగారినటువంటి తరగతులు ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాం. మీరు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు గతంలో. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు లేనటువంటి కుటుంబానికి అంతా కూడా డబుల్ బెడ్రూమ్లు నిర్మాణం చేసి ఇస్తామని ఆ వాగ్దానం అమలు జరగలేదు. అట్లాగే ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వలేదు. గుడిసెలు వేసుకున్నటువంటి దగ్గర వాటి మీద కూడా ఆటంకాలు కలిగించే కార్యక్రమాన్ని కొనసాగించారు. అది సరైంది కాదు అని సిపిఎం పార్టీ ఎర్ర జెండా తరఫున పోరాటాన్ని కొనసాగించింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యమని, పేదవాళ్ల కోసమే పనిచేస్తామని, వాళ్ళ సమస్యలు పరిష్కరించడమే అనేటటువంటిది ఎన్నికల ముందు చెప్పి ఓట్లు వేసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశాడు. ఇంతకు ముందు బాలకృష్ణ చెప్పినట్టుగా 2 హామీలు అమలు చేశాడు. మేము అడుగుతున్నాం, మేమందరం కూడా పేదవాళ్ళము, ఇల్లు లేనటువంటి వాళ్ళము. నుంచి 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా ఇల్లు కొనుగోలు చేసే స్తోమత లేదు. గత ప్రభుత్వాలు ఏవి అమలు చేయలేదు. ఎన్నిసార్లు దరఖాస్తులు